So hi students, welcome to Karthik IAS Academy. So Union Public Service Commission at APPSC కానీ తెలంగాణ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే డెఫినెట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్స్ పార్ట్ మీద ఒక క్వశ్చన్స్ అయితే అవకాశం ఉంది. మరి ఈరోజు ఈ వీడియోలో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఈ షెడ్యూల్స్లో ప్రధానంగా 9th షెడ్యూల్ మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనం చూడడం జరుగుతుంది. రైట్, స్టార్టింగ్లో మనకి 8 షెడ్యూల్స్ అయితే ఉండేవి. తర్వాత కాలంలో కొన్ని రాజ్యాంగ సవరణ ద్వారా 12 షెడ్యూల్స్గా మారడం జరిగింది. షెడ్యూల్ నెంబర్ 1 వచ్చేసి నేమ్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, వాటి యొక్క పరిధి గురించి తెలియజేస్తుంది. అలాగే ఎక్వైర్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా గురించి కూడా తెలియజేస్తుంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎక్వైర్ టెరిటరీస్ ఏమీ లేకపోవడం వలన ప్రజెంట్ ఈ 1 and 2 విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 2 శాలరీస్ అండ్ అలవెన్సెస్ విషయం మీద ఫోకస్ చేస్తుందండి. షెడ్యూల్ నెంబర్ 3 ఓత్ అండ్ అఫర్మేషన్స్ ఆఫ్ ఆల్ అథారిటీస్ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఆఫ్ స్టేట్. ఇంకా షెడ్యూల్ 4 వచ్చేసి ఎలకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్, ప్రతి రాష్ట్రానికి మరియు కేంద్రపాలిత ప్రాంతానికి కొన్ని రాజ్యసభ సీట్స్ కేటాయిస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి షెడ్యూల్ నెంబర్ 4 తెలియజేస్తుంది. ఇంకా షెడ్యూల్ నెంబర్ 5 వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్. భారతదేశంలో అనేక ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మనకి షెడ్యూల్ 5లో తెలియజేస్తుంది అనమాట. ఇంకా షెడ్యూల్ 6 వచ్చేసి ఎస్పెషలీ అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయాల్లో ఎక్కువ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఇవి షెడ్యూల్ 6లో మనకి తెలియజేస్తున్నాయి అనమాట. ఇంకా షెడ్యూల్ 7 వచ్చేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్ తెలియజేస్తుంది. దీన్ని మనము కోఆపరేటివ్ ఫెడరలిజం అని చదువుతూ ఉంటాము. సో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా గురించి ప్రత్యేకంగా దీంట్లో మెన్షన్ చేశారు. ఇక షెడ్యూల్ 8 వచ్చేసి ఎలకేషన్ ఆఫ్ షెడ్యూల్ 7 ఎలకేషన్స్ అండి. షెడ్యూల్ 8 వచ్చేసి లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్. ప్రారంభంలో మనకి 14 భాషలు అయితే ఉండేవి, ప్రస్తుతం అవి 22 భాషలు రాజ్యాంగం గుర్తించింది కాబట్టి ఈ 22 భాషల మీద కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని అమెండ్మెంట్స్ చూస్తే 21 అమెండ్మెంట్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్, 71 అమెండ్మెంట్ యాక్ట్, 92 ఈ 3 అమెండ్మెంట్స్ కూడా లాంగ్వేజ్ సంబంధించినవి కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా వీటి మీద ఒకసారి మరి ఫోకస్ కలిగి ఉంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడం అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక 9వ షెడ్యూల్ మీద ఈరోజు మనం కొన్ని MCQs చేయబోతున్నాము, వాటి గురించి మాట్లాడదాం. ఇక 10వ షెడ్యూల్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటాము. మరి వీటికి సంబంధించి అతి ముఖ్యమైన అమెండ్మెంట్స్ 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి మరియు 91 అమెండ్మెంట్ యాక్ట్. ఇవి కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన సమయం అయితే ఉంది. ఈ రెండు కూడా యాంటీ డిఫెక్షన్లకు సంబంధించినవి. డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఒకసారి చదవాల్సి ఉంటుంది. ఇక 11th షెడ్యూల్ వచ్చేసి పంచాయతీసు, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్, 29 సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఆర్టికల్ 243Gగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక 12th షెడ్యూల్ వచ్చేసి మున్సిపాలిటీసు, 18 సబ్జెక్ట్స్ మీద వాటికి అధికారం ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ 243Wలో కనిపిస్తాయి. సో మరి వీటికి అమెండ్మెంట్స్ ఏంటంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, 93 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అనమాట. సో రైట్ అండి, ఇవి దాదాపుగా మనకి స్టార్టింగ్లో 8 షెడ్యూల్స్ ఉండేవి, తర్వాత కాలంలో ఇది ఫస్ట్ 9th షెడ్యూల్ వచ్చేసి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కమింగ్ టు ద 9th షెడ్యూల్ యొక్క ప్రస్తావన ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 9th షెడ్యూల్కి చాలా ప్రత్యేక స్థానం ఉంది. మరి 9th షెడ్యూల్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి జమీందారీ సిస్టమ్ రద్దు చేస్తూ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ని రద్దు చేస్తూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ను సవరణ చేయడం జరిగింది. సో రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు ఆర్టికల్ 31ని సవరణ చేసి 2 క్లాజెస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 31 క్లాస్ ఏ, ఆర్టికల్ 31 క్లాస్ బి. సో ఈ 31 క్లాస్ ఏని మనం ఏమని పిలుస్తున్నామంటే ల్యాండ్ రీఫార్మ్స్ అని, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్కి సంబంధించిన చట్టాలు మరియు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి, అలాగే ఎస్టేట్ యాక్ట్స్ గురించి కూడా మనం చెప్తుంటాం. ఇక ఆర్టికల్ 31 క్యాపిటల్ బి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దీన్నే మనం 9th షెడ్యూల్గా చెప్తున్నాం. క్రియేషన్ ఆఫ్ 9th షెడ్యూల్ బై ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీని ప్రత్యేకత ఏంటంటే సుప్రీం కోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, దాని నుంచి ఇమ్యూనిటీ ఉంటుంది. 9th షెడ్యూల్ హ్యాజ్ ఏ స్పెషల్ ఇమ్యూనిటీ ఆన్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఏవైనా చట్టాలు 9th షెడ్యూల్లో ప్రవేశపెడితే వాటిని సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించకుండా ఉంటుంది అనే విషయాన్ని 9th షెడ్యూల్లో తెలియజేస్తుంది. అయితే ఈ క్లాజు 24th ఏప్రిల్ 1973 వరకు కూడా అమల్లో ఉంది. కానీ కేశవానంద భారతి కేసు బయటకు వచ్చిన తర్వాత, ఈ జడ్జిమెంట్ తర్వాత
9th షెడ్యూల్లో ప్రవేశపెట్టేటువంటి ఏవన్నా సరే జ్యుడిషియల్లోకి రావు, కానీ తర్వాత ప్రవేశపెట్టేటివి అన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అప్డేట్ చేసుకోండి. డెఫినెట్గా వీటి మీద మనకి ఎంసీక్యూస్ ఉంటాయి. రైట్, ఫస్ట్ ఎంసీక్యూ చూద్దామండి. చాలా ఇంట్రెస్టింగ్ ఎంసీక్యూ, అంటే స్టేట్మెంట్స్ కూడా మీకు అర్థమైపోతూ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1, 9th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ త్రూ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. స్టేట్మెంట్ 1 రైటే కదా. మరి ఇప్పుడే చెప్పుకున్న మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఫస్ట్ అమెండ్మెంట్ 9th షెడ్యూల్ని అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా రెండవది, ఒరిజినల్లీ కన్సిస్టెడ్ ఆఫ్ లాస్ రిలేటెడ్ టు ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ ఎబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. స్టేట్మెంట్ 2 కూడా రైటే. స్టేట్మెంట్ 3, లాస్ ఇంక్లూడ్ ద 9th షెడ్యూల్ ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియరీ. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఒరిజినల్ అనే పదం అయితే వాడలేదు కదా ఇక్కడ. అంటే ప్రారంభంలో అయితే అలా ఉండేది, కానీ తర్వాత కేశవంత భారతి కేసు జడ్జిమెంట్ రావడం వలన ప్రజెంట్ అయితే ఇమ్యూనిటీ లేదు, కాబట్టి స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ అనమాట. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ ఓన్లీ 1 and 2 ఆర్ రైట్, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఆన్సర్ 1 and 2. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, చదవండి. ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అభ్యర్థులు ఈ రోజుల్లో చాలా ఎంసీక్యూస్ చేస్తాం, కానీ టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కూడా ఎక్కడ దొరకవు. బట్ మన కార్తికేస్ అకాడమీలో టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కూడా చేయడం జరుగుతుంది. మన యాప్లో వీటిని యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కార్తికేస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ గెట్ లాట్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ కార్తికేస్ అకాడమీ. కమింగ్ టు ద సెకండ్ స్టేట్మెంట్ అండి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ సెకండ్ స్టేట్మెంట్, సో టార్గెట్ ఐఏఎస్ 2025 బ్యాచ్ అడ్మిషన్స్ అయితే ప్రారంభించడం జరిగిందండి. సో ఆల్రెడీ 40 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ 10 సీట్స్ అయితే మనకు లెఫ్ట్ ఉన్నాయి. ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్లో స్టిల్ వీ హ్యావ్ నెంబర్ మోర్. ఎవరైతే అభ్యర్థులు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆఫ్లైన్ కానీ మీరు 9182061884 నెంబర్ కాల్ చేసి అడ్మిషన్స్ ఫినిష్ చేసుకోండి. బెస్ట్ క్వాలిటీ ఇచ్చే బాధ్యత మాది. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే కార్తికేయ అందిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆల్రెడీ మీరు ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, the purpose of 9th schedule was to provide and protection of laws placed in it from the constitutional challenges. ఎస్, ఆబ్వియస్గా 9th షెడ్యూల్లో ప్రవేశపెట్టేది అందుకు జ్యుడిషియల్ రివ్యూలోకి రాకూడదని స్టార్టింగ్లో పెట్టారు. మరి బట్ తర్వాత కాలంలో మరి మార్పు చేశారు కాబట్టి వాటి గురించి స్టేట్మెంట్ 1 అయితే రైట్ ఉంటుంది. ఇక స్టేట్మెంట్ 2 కరెక్టా కాదు చూడండి. ద ఇంక్లూషన్ ఆఫ్ లాస్ ఇన్ ద 9th షెడ్యూల్ రిక్వైర్ సింపుల్ మెజారిటీ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్తున్నారు. కాదు, ఎందుకంటే సింపుల్ మెజారిటీ అయితే ఒక స్టార్టింగ్లో ఉండేది. దీన్ని ఇప్పుడు 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971 తర్వాత స్పెషల్ మెజారిటీ పెట్టాల్సి వస్తుందన్నమాట. అంటే 2/3 వంతు మెజారిటీ, స్పెషల్ మెజారిటీ లేకుండా ఏ అంశాలను కూడా 9th షెడ్యూల్లో పెట్టడానికి అవకాశం లేదు. దిస్ ఈస్ ద జడ్జ్మెంట్ కేమ్ ఆఫ్టర్ 24th కేశవంత భారతి కేసు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ అమెండ్మెంట్ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. 9th షెడ్యూల్ వాజ్ రిమైండ్ అన్చేంజ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. అంటే 1951 నుంచి ఇప్పటిదాకా 9th షెడ్యూల్లో మార్పులు లేవా అంటే ఉన్నాయి. స్టేట్మెంట్ 2 రాంగ్ అండి, స్టేట్మెంట్ 3 రాంగ్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే వీటి మీద మీకు మంచి అవగాహన అయితే రావడం జరుగుతుంది. రైట్, ఇక క్వశ్చన్ నెంబర్ 3, ఓన్లీ 5 MCQs మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం కాబట్టి అభ్యర్థులు ప్రతి క్వశ్చన్ని 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ నెంబర్ 3లో ద 9th షెడ్యూల్ వాజ్ ఇనిషియల్లీ క్రియేటెడ్ టు ప్రొటెక్ట్ ద లాస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ రిఫార్మ్స్. ఎస్, జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఇదే స్టేట్మెంట్ ఎక్కువగా ఉపయోగించేవారు. మొదటి రాజ్యాంగ సవరణని, క్రియేషన్ ఆఫ్ 9th షెడ్యూల్ని అగ్రికల్చర్ రిఫార్మ్స్ కోసం చేస్తున్నాము అనే విషయాన్ని ఆయన తెలియజేసేవారు, గుర్తుపెట్టుకోండి. అలాగే 9వ షెడ్యూల్లో ప్రవేశపెట్టేటువంటి లాసు కెనాట్ బి ఛాలెంజ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటున్నాడు. కెన్ బి ఛాలెంజ్ కదా, ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకి సంబంధించినటువంటి ఏ అంశాలైనా సరే సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది, అది 9th షెడ్యూల్ అయినప్పటికీ కూడా. బట్ 1951 నుంచి కేశవంత భారతి జడ్జ్మెంట్ వచ్చే వరకు కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు. బట్ ప్రజెంట్ అయితే ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి స్టేట్మెంట్ 2 అయితే ఇన్కరెక్ట్ అనమాట. స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇక స్టేట్మెంట్ 3, సుప్రీంకోర్ట్ హ్యాస్ అథారిటీ టు రివ్యూ అండ్ స్ట్రైక్ డౌన్ ద లాస్ ఇంక్లూడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఇఫ్ దే ఆర్ వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్, స్టేట్మెంట్ 3 రైట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సరు 2 రాంగ్ అని తెలిసింది కదా. ఓన్లీ ఇక్కడ 1 పెట్టుకోవాలి. 1 and 3 ఆర్ రైట్, 2 రాంగ్ అండి.
ఇక్కడ ఆల్రెడీ కరెక్షన్స్ ఉంది, చూసుకోండి. అభ్యర్థులు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చదవండి. డౌట్ ఉంటే మాత్రం మీరు టెలిగ్రామ్లో నాకు చాట్ చేయొచ్చు. ఇంకా 4th క్వశ్చన్, 9th షెడ్యూల్ ఇంక్లూడ్స్ లాస్ రిలేటెడ్ టు రిజర్వేషన్స్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇదే మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 69% ఆఫ్ తమిళనాడు రిజర్వేషన్స్ యాక్ట్ చేయడం జరిగింది. ఈ 69% రిజర్వేషన్స్ అనేవి ఇందిరా సహానీ కేసుకి వ్యతిరేకంగానే కనిపిస్తుంది. ఇందిరా సహానీ జడ్జ్మెంట్కి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది 50% రిజర్వేషన్ దాటొద్దు అని. బట్ ఇందిరా సహానీ కేసు తర్వాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా తమిళనాడు ప్రభుత్వము 1994లో ఈ చట్టం చేస్తారు. ఈ జడ్జ్మెంట్ 1992లో వస్తుంది. 94లో ఈ చట్టం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధము అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. స్టేట్మెంట్ 1 రైట్ అండి. అమెండ్మెంట్స్ రిలేటెడ్ టు 9 షెడ్యూల్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఏ కోర్ట్. స్టేట్మెంట్ రాంగ్. ఛాలెంజ్ చేయొచ్చు. ఐఆర్ కోహ్లియా కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ వైలేషన్ తెలియజేస్తుందని 69% ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధం అని కేసు ఫైల్ చేసినటువంటి కేసు ఐఆర్ కోహ్లియా కేసు. కాబట్టి ఆప్షన్ 1 and 3 ఆర్ రైట్ ఆన్సర్స్. స్క్రీన్ షాట్ చూడండి. అభ్యర్థులు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చదవండి. రైట్, 1 and 3 క్వశ్చన్స్ ఆర్ రైట్. ఇక లాస్ట్ క్వశ్చన్ అండి, 5th క్వశ్చన్. 9th షెడ్యూల్ కరెంట్లీ కంటైన్స్ మోర్ దాన్ 300 లాస్. స్టేట్మెంట్ 1 రైట్. లాస్ విచ్ వన్స్ ఇంక్లూడ్ 9 షెడ్యూల్ కెనాట్ బి రిమూవ్డ్. నో, కెన్ బి రిమూవ్డ్. అమెండ్మెంట్ చేసి మరి తొలగించేయచ్చు. ఇక జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ 9 షెడ్యూల్ ఈజ్ ఏ రెఫరెన్స్ డేట్. ఎస్, 9th షెడ్యూల్కి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ పనిచేస్తుందా? చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. సుప్రీంకోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూ 9th షెడ్యూల్ మీద పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది. దానికి సంబంధించిన డేట్ లైనే కేశవానంద భారతి కేసు 1973లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ 13 మెంబర్ బెంచెస్ ఇవ్వడం జరిగింది. జస్టిస్ సిక్రీ చీఫ్ జస్టిస్ అనమాట. 7:6 రేషియోలో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పటిదాకా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద బెంచే ఈ కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ అంటాము. దీన్నే మనం బేసిక్ స్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. బేసిక్ స్ట్రక్చర్ అనే అంశం కూడా ఫస్ట్ టైం కేశవానంద భారతి కేసు నుంచి వచ్చింది. సో కాబట్టి కేశవానంద భారతి కేసులో వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ డేట్ వచ్చేసి 24th ఏప్రిల్ 1973. దీనికి ముందు ప్రవేశపెట్టినటువంటి చట్టాల మీద జ్యుడిషియల్ రివ్యూ పనిచేయదు అని, తర్వాత ప్రవేశపెట్టేటువంటి చట్టాల మీద జ్యుడిషియల్ రివ్యూ పనిచేస్తుందని సుప్రీంకోర్టు తీర్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థుల విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ 3 కూడా రైటే. సో 1 and 3 రైటా? ఒకసారి కీ అయితే చెక్ చేసుకోండి. ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మాత్రం మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ అబౌట్ కార్తికేస్ అకాడమీ. డైలీ మనం 10 MCQs అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఒక్కొక్క టాపిక్ మీద 5 to 10 MCQs అండి. ఈరోజు షెడ్యూల్స్ మీద మన ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ అన్నీ చేసుకుంటూ వెళ్దాం. ఈరోజు 9 షెడ్యూల్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.